హాయ్ హలో నమస్తే నేను మీ చక్రి ఈరోజు నేను మీకు డ్రాగన్ పన్నీర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు: చాప్డ్ గార్లిక్, క్యాష్యూ నట్స్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, కోరియాండర్ లీవ్స్, రెడ్ డ్రై చిల్లీస్, క్యాప్సికమ్, చిల్లీ పౌడర్, సాల్ట్, మైదా, కార్న్ఫ్లోర్, పెప్పర్ పౌడర్, పన్నీర్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ మైదా అండ్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అందులో వాటర్ని యాడ్ చేసి థిన్ బ్యాటర్గా రెడీ చేసుకోవాలి. బ్యాటర్లో పన్నీర్ని డిప్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. పన్నీర్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని హీట్ చేసుకొని అందులో క్యాష్యూ నట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూ నట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో డ్రై చిల్లీస్ అండ్ గార్లిక్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో స్లైస్ చేసుకున్న ఆనియన్, చిల్లీస్ అండ్ కోరియాండర్ లీవ్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 20 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి 10 సెకండ్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులో షెజ్వాన్ సాస్ని యాడ్ చేసుకోవాలి. షెజ్వాన్ సాస్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో క్యాప్సికమ్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత అందులో వాటర్ని పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా టమాటో కెచప్ అండ్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ థిక్గా అవడం కోసం అందులో స్లర్రీని యాడ్ చేసుకోవాలి. స్లర్రీ అంటే కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి లిక్విడ్గా తయారు చేసుకోవడం, దాన్ని స్లర్రీ అంటారు. వాటర్ థిక్గా అయిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. అంతే, మన డ్రాగన్ పన్నీర్ రెడీ.